ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ కండక్టర్లకు కష్టాలు తడిసి మోపిడయ్యాయి. ప్రతి రూట్లోనూ 80% ఆక్యుపెన్సీకి పైగా నమోదవుతోంది. దీంతో టికెట్లు కొట్టడానికి సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. అంతేకాదు టికెట్లు కొట్టడంలో ఏమాత్రం ఆలస్యమైనా ఆడోళ్లతో పాటు మగ ప్రయాణికులంతా చిరాకు పడుతూ అసహనంతో కామెంట్లు చేస్తుండటం శాపంలా మారింది. చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. బస్సులో ఖాళీ లేదు, తర్వాత బస్సులో రమ్మని చెప్పినందుకు ఓ మహిళా కండక్టర్ను ఆడోళ్లు దుర్భాషలాడారు. ఈ బస్సు మాది, నీతో పనేంటి అంటూ గొడవకు దిగటంతో భరించలేకపోయిన మహిళా కండక్టర్ బస్సు దిగి బోరుమని విలపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఓ మహిళా కండక్టర్ వెళ్తున్న బస్సును అకస్మాత్తుగా ఆపి అందులో నుంచి దిగిపోయి బోరున విలపించిన ఘటన కలకలం రేపింది. బస్సు దిగి పక్కనే ఉన్న గోడపై కూర్చుని కండక్టర్ ముక్కు చీదరిస్తూ కంటతడి పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే అసలు ఏం జరిగిందో అర్థం కాని స్థానికులు ఆమె వద్దకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా భరించలేని ఆవేదనతో ఆ మహిళా కండక్టర్ చెప్పిన మాటలు విని స్థానికులు అవాక్కయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం కావడంతో రోజు లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిళలు మాత్రం ఓ అడుగు ముందుకేసి బస్సుల్లో డ్రైవర్ ఉంటే చాలు, కండక్టర్ మాకు అవసరం లేదంటూ మహిళా కండక్టర్కు పట్టపగిలే చుక్కలు చూపించారు. అంతేకాదు కండక్టర్ కూర్చునే సీటును కూడా దర్జాగా ఆక్రమించుకుని ఆమెను నిలబడి రమ్మన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా కండక్టర్ వెళ్తున్న బస్సును అకస్మాత్తుగా ఆపి అందులోంచి దిగిపోయి రోడ్డు పక్కన ఉన్న గోడపై కూర్చుని బోరున విలపించింది. దీంతో ఏం జరిగిందో బస్సులోని ప్రయాణికులకు, కింద ఉన్న స్థానికులకు అర్థం కాలేదు. మహిళా కండక్టర్ ఏడుస్తుండటం గమనించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేయగా వెక్కి వెక్కి ఏడుస్తూ కండక్టర్ చెప్పిన మాటలు విని స్థానికులు అవాక్కయ్యారు. భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సు సారపాక గ్రామం దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా నిండిపోయింది. కనీసం నిలబడ్డానికి కూడా బస్సులో చోటు లేకపోవడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కాస్త జరగమంటూ మహిళా కండక్టర్ పదే పదే చెప్పడంతో కొందరు మహిళలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానాబూతులు తిడుతూ దుర్భాషలాడారు. ఈ బస్సు మాది, డ్రైవర్ ఉంటే చాలు, నీతో అవసరం లేదంటూ దుర్భాషలాడారు. సాటి ఆడవారి తిట్ల దండకం భరించలేకపోయిన మహిళా కండక్టర్ రన్నింగ్ బస్సును నిలిపేసి బోరున విలిపిస్తూ దిగిపోయింది. కండక్టర్ సాటి మహిళని కూడా చూడకుండా బస్సులోని ఆడవాళ్లంతా ఆమె పట్ల ప్రవర్తించిన తీరుపై బస్సులోని ప్రయాణికులతో పాటు స్థానికులు మండిపడ్డారు. ఇలా అయితే ఉద్యోగం చేయలేమంటూ ఆవేదన వ్యక్తం చేయటం స్థానికులను కూడా కలిచివేసింది. జరిగిన ఘటన గురించి పై అధికారులకు ఫోన్ చేసి తెలియజేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు కాబట్టి మనమేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేయడంతో చేసేదేం లేక మహిళా కండక్టర్ మళ్లీ అదే బస్సులో వెళ్లిపోయింది. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణాలు చేస్తున్నారని, ఓ పక్క ప్రభుత్వానికి నష్టం కలిగించడమే కాక ఆర్టీసీ బస్సులను కూడా ఇబ్బందులకు గురి చేస్తుండటం విమర్శలకు గురవుతోంది. ఓ మహిళా కండక్టర్ పట్ల సాటి మహిళలే ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరమని అంటున్నారు. కండక్టర్ల కష్టాలు చూసిన వారంతా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలు తీసుకురావాలంటున్నారు. అసలు జరగనంటున్నారా?